విశ్వాసములో మనము ఎదగాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. క్రైస్తవ కుటుంబములో నుండి వచ్చినటువంటి మనల నుండి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే ఎదగాలి అని దేవుని యొక్క కోరిక. మనము ఆధ్యాత్మికముగా అభివృద్ధి చెందాలి అనేది దేవుని యొక్క ఆకాంక్ష. అయితే ఈరోజు మనము ఆధ్యాత్మికంగా దేవునిలో, దేవుని కుటుంబములో ఎదుగుతూ ఉన్నామా, అభివృద్ధి పొందుతూ ఉన్నామా, విస్తరిస్తూ ఉన్నామా, కొనసాగబడుతూ ఉన్నామా, పనిచేస్తున్నటువంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉన్నాయా అనేది ఈరోజు మన ముందున్నటువంటి ప్రశ్న. కానీ దేవుడైతే ఏం కోరుకుంటున్నాడు అంటే విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా, ఆయన కుటుంబములో మనము ఎదగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆధ్యాత్మికముగా మనము ఎదగాలి. ఎదగవలసినటువంటి ఆవశ్యకత, ఎదగవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ప్రియా సహోదరి సహోదరులారా, నేను ఒక కార్యక్రమానికి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు అక్కడ ఒక సంఘటన నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. ఉదయం మీటింగ్లో ఒక 50 సంవత్సరాలు తల్లి వయస్సు కలిగినటువంటి ఒక స్త్రీ 30 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి ఒక పిల్లోడిని భుజం మీద వేసుకొని మొయ్యలేక మందిరంలోనికి వచ్చి కూర్చుంది. 50 ఏళ్ల వయస్సు కలిగినటువంటి స్త్రీ 30 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి ఒక పిల్లోడిని భుజం మీద వేసుకుని మొయ్యలేక మందిరంలోనికి వచ్చి కూర్చుంది. నేను ఆ పక్కన ఆ సువార్తికుని అడిగాను, అన్న ఏంటి పరిస్థితి, ఆ తల్లిగారి పరిస్థితి అంటే, అప్పుడు ఆ సువార్తికుడు ఏం చెప్పాడు అంటే, అయ్యా పిల్లోడు మానసికముగా, శారీరకముగా అంత ఎదుగుదల లేదు. ఆ పిల్లోడు పుట్టంగానే తన తండ్రి చనిపోయాడు. తర్వాత ఆ తల్లిగారు వివాహం చేసుకుంటే వచ్చే భర్త ఆ పిల్లోడిని సరిగా చూస్తాడో లేడో అనుకొని ఆమె వివాహం చేసుకోకుండా అలా ఉండిపోయింది. అప్పటి నుంచి ఆ పిల్లోడికి శారీరకముగా, మానసికముగా ఎదుగుదల లేదు. ఆ పిల్లోడి కోసం ఆ తల్లి ఆ రీతిగా నిర్ణయం తీసుకుంది అని ఉదయం సెక్షన్లో ఆయన నాకు చెప్పాడు. ఇక మధ్యాహ్నం సెక్షన్ వాక్యం ఉంది. వాక్యం ప్రారంభం కాలేదు. ఈ లోపు ఆ తల్లి భోజనం చేసేసింది. ఆ పిల్లోడికి కూడా భోజనం పెట్టేసి మరలా ఆ పిల్లోడిని భుజం మీద వేసుకొని మొయ్యలేక దేవుని మందిరంలోనికి వచ్చి కూర్చుంది. ఇంకా వాక్యం ప్రారంభం కాలేదు, దైవ సందేశం ఇంకా ప్రారంభం కాలేదు, పాటలు కూడా ఇంకా ప్రారంభం కాలేదు. ఆ తల్లిగారు, ఆ పిల్లోడు అలానే కూర్చున్నారు. ఈ లోపు మందిరంలో ఉన్నటువంటి వారు ఆ పిల్లోడిని తల మీద కొట్టడం, బొగ్గలు లాగటం, తర్వాత తనకున్నటువంటి వస్త్రాలని కాస్త ఇటు అటు లాగటం చేస్తూ ఉన్నారు. అవి చేస్తూ ఉంటే ఆ పిల్లోడు కూడా వెకిలి నవ్వులు నవ్వుతూ ఉన్నాడు. వెకిలి నవ్వులు నవ్వుతూ ఉన్నటువంటి ఆ పిల్లోడిని చూసి అందరూ భలే నవ్వుకుంటున్నారు. అప్పుడు నాకు అనిపించింది, నా మదిలో 2 ప్రశ్నలు మొదలయ్యాయి. ఏమిటా 2 ప్రశ్నలు అంటే, శారీరకముగా, మానసికంగా ఎదుగుదల లేనటువంటి ఈ పిల్లోడు తల్లికి
పనికొస్తున్నట్లు నాకు కనపడటం లేదు. శారీరకముగా మానసికముగా ఎదుగుదల లేనటువంటి ఈ పిల్లోడు లోకానికి నవ్వుతున్నట్లు నాకు కనిపించింది. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే ఎదుగు బొదుగు లేనటువంటి ఈ పిల్లోడు తల్లికి ఏడిపించడానికే పనికొచ్చినట్లు నాకు కనిపించింది. ఎదిగి బొదుగు లేనటువంటి ఈ పిల్లోడు లోకానికి నవ్వుకున్నట్లు నాకు కనిపించింది. ఈ మాట నేను ఎందుకు చెప్పాను అంటే ఈరోజు క్రైస్తవ సమాజంలో విశ్వాసులముగా ఎదుగు బొదుగు లేనటువంటి మనము లోకానికి నవ్వుకోవడానికి పనికొస్తూ ఉన్నాం. ఎదుగు బొదుగు లేనటువంటి మనము కన్న తండ్రికి సేవకునికి ఏడిపించడానికే పుట్టామా అన్నట్లుగా అనిపిస్తూ ఉంది. ఆ ఎదుగు బొదుగు లేనటువంటి ఆ శారీరకముగా మానసికముగా అభివృద్ధి లేనటువంటి ఆ పిల్లోడిని చూసి అందరూ నవ్వుకుంటున్నారు. ఆ తల్లికి ఎంత ఏడుపో. లోకము ఆ పిల్లోడిని చూసి నవ్వుకుంటుంది. కారణం ఏమిటి అంటే ఎదుగు లేదు పొదుగు లేదు. అందుకే అందరూ జుట్టు లాగుతున్నారు, బుగ్గలు లాగుతున్నారు. అవి లాగుతూ ఉంటే వాడు కూడా నవ్వుతూ ఉన్నాడు. వాడిని చూసి అక్కడ ఉన్నటువంటి మందిరంలో ఉన్న వారందరూ కూడా నవ్వుకుంటున్నారు. కారణం ఏమిటి అంటే ఆ పిల్లోడిలో శారీరకముగా మానసికముగా ఎదుగుదల లేదు. ఆ పిల్లోడు ఎవరికి పనికొస్తున్నట్లు కనబడుతూ ఉన్నాడు అంటే తల్లికి పనికొస్తున్నట్లు కనబడటం లేదు. తల్లికి ఏడిపిస్తున్నట్లు కనబడుతూ ఉన్నాడు, లోకానికి నవ్వుతున్నట్లు కనబడుతూ ఉన్నాడు. అంటే తల్లికేమో ఏడుపు, లోకానికేమో నవ్వులాటగా కనిపిస్తూ ఉన్నాడు ఆ పిల్లోడు. ఈరోజు మనము కూడా దేవునికి సేవకునికి ఏడిపించడానికే పుట్టుకొచ్చామేమో. మనలో అంత ఎదుగుదల లేదేమో. శారీరకముగా మానసికముగా అంత ఆధ్యాత్మికంలో మనము ఎదగలేకపోతూ ఉన్నామేమో. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే నీవు ఎదగాలి అని కోరుకుంటున్నాడు. నువ్వు ఎదిగితే పనికొస్తావు. ఎదుగు బొదుగు లేనటువంటి వాడిగా నీవు ఉండకూడదు. మన కుటుంబంలోనే మన పిల్లోడే తోటి పిల్లలతో ఆడుకోవడం మానేసి తోటి పిల్లోళ్ళతో చక్కగా ఆ దిశగా వెళ్ళటం మానేసి ఎదుగు బొదుగు లేనటువంటి పిల్లోడు మన కుటుంబంలోనే ఉంటే మనం ఎంత కృంగిపోతామో. అయ్యో, తోటి పిల్లోడితో నా పిల్లోడు ఆడుకోవటం లేదు, తోటి పిల్లోడిలాగా నా పిల్లోడు సరైనటువంటి ఆహారం తీసుకోవటం లేదు, తోటి పిల్లోడితో నా పిల్లోడు ఉత్సాహంగా ఉండలేకపోతున్నాడని ఎంత బాధపడిపోతామో. ఏ తల్లైనా సరే ఏం కోరుకుంటుంది అంటే నా పిల్లోడు ఎదగాలి, శారీరకంగా ఎదగాలి, మానసికంగా ఎదగాలి, తోటి పిల్లోడితో కలిసి ఆడుకోవాలి, తోటి పిల్లోడితో కలిసి వాడు జీవించాలి. ఎదుగు బొదుగు లేకుండా వాడు ఉండకూడదు. అప్పుడు మాత్రమే ఆ తల్లిదండ్రులకు సంతోషం. ఎదుగు బొదుగు లేకుండా శారీరకముగా మానసికముగా అంత పరిపక్వత లేకుండా జీవితాలను కొనసాగిస్తే ప్రతి తల్లికి ఏడుపే. నా పిల్లోడు ఎప్పుడు ఎదుగుతాడు, నా పిల్లోడు ఎప్పుడు శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందుతాడు అని. నాకు ఆ సంఘటన చూసి చాలా విచిత్రం అనిపించింది. ఎందుకు విచిత్రము అంటే ఆ పిల్లోడును చూసి లోకమేమో నవ్వుకుంటుంది. కారణం ఏమిటి అంట? ఎదుగో లేదు బొదుగో లేదు కాబట్టి. వాడు బొగ్గలు లాగుతుంటే, వాడు జుట్టు పెరుగుతూ ఉంటుంటే ఆ పిల్లోడు నవ్వుతూ ఉన్నాడు. ఆ పిల్లోడును చూసి వారందరూ కూడా నవ్వుకుంటున్నారు. కానీ ఈ తల్లి మాత్రం ఏడుస్తుంది. ఏ తల్లికైనా అదే బాధ ఉంటది. అదే ఆ పిల్లోడికి ఎదుగు బొదుగు ఉంటే, శారీరకముగా మానసికంగా ఎదిగితే ఆ తల్లికి ఎంత సంతోషమో.
ఆ తల్లికి ఎంత ఉత్సాహమో. ఈ మాట నేను ఎందుకు చెప్పాను అంటే, ఈరోజు క్రైస్తవ సమాజము, క్రైస్తవ లోకము ఎలా ఉంది అంటే, నీ కన్న తండ్రికి అంటే నీ దేవునికి, నీ స్వార్థికునికి అంటే నీ సేవకునికి నువ్వు ఎలా ఉన్నావు అంటే ఏడిపించేవాడిగా ఉన్నావు. లోకానికి నువ్వు ఎలా ఉన్నావు అంటే నవ్వుకునేటట్లుగా ఉన్నావు. అర్థమవుతూ ఉన్నాయన్న మాటలు. లోకానికి నువ్వు నవ్వుకున్నట్లు కనిపిస్తూ ఉన్నావు. కారణం ఏమిటంటే శారీరకముగా, మానసికంగా ఎదుగుదల లేదు అని దేవుడు అపొస్తలుడైనటువంటి పౌలు ద్వారా వ్రాయించాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనములో, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనములో, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుదుము. ఎదగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది పౌలు గారి యొక్క వేదాంతము. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుదుము. ఆ 50 ఏళ్ల వయస్సు కలిగినటువంటి ఆ అమ్మ 30 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి ఆ పిల్లోడిని భుజం మీద వేసుకొని మొయ్యలేక మందిరములోనికి వచ్చి కూర్చున్నటువంటి ఆ పిల్లవాడిని చూసి అందరూ నవ్వుకుంటున్నారు. కారణం ఏమిటి అంటే, ఆ పిల్లవాడిలో ఎదుగు లేదు, బొదుగు లేదు. ఆ పిల్లోడు నవ్వుతూ ఉన్నారు, ఆ పిల్లోడితో వచ్చినటువంటి వారందరూ నవ్వుకుంటున్నారు. కానీ ఆ తల్లి ఏడుస్తూ ఉంది. ఈరోజు నీవు ఎలా ఉన్నావు? దేవుని దృష్టికి ఎలా ఉన్నావు? లోకాన్ని దృష్టికి నువ్వు ఎలా ఉన్నావు? దేవుని దృష్టికి నువ్వు ఎలా ఉండాలి అంటే సంతోషం కలిగించేవాడిగా ఉండాలి. లోకానికి నువ్వు సంతోషం కలిగించకూడదు. ఈరోజు రివర్స్ అయిపోయింది. దేవునికి ఏడిపిస్తూ ఉన్నాం, లోకానికి సంతోషం కలిగిస్తూ ఉన్నాం. ఆ పిల్లోడు నవ్వుతూ ఉంటే లోకము నవ్వుతూ ఉంది, కానీ తల్లి మాత్రం నవ్వుతుందా? ఏడుస్తూ ఉంది. ఈరోజు దేవుడు, అమ్మా 10 నిమిషాల వాక్యం చెప్పేసి ముగించేస్తా. ఈ 10 నిమిషాలు కూడా కాన్సన్ట్రేషన్. ఎలా పనికి వస్తున్నాడంట? నవ్వుకోవడానికి పనికి వస్తున్నాడు, కానీ తల్లికి ఏడిపించడానికి పనికి వస్తున్నాడు. కారణం ఏమిటి అంటే, ఆ పిల్లోడులో ఏమి లేదు, శారీరకమైనటువంటి మానసికమైనటువంటి ఎదుగుదల లేదు. ఈరోజు నువ్వు లోకానికి నవ్వుకున్నట్లు కనిపిస్తూ ఉన్నావేమో, నీ కన్న తండ్రికి ఏడిపించడానికే పనికొస్తున్నట్లు కనిపిస్తున్నావేమో. ఒకసారి ఆలోచన చెయ్యి. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే, తన బిడ్డల నుంచి ఏం కోరుకుంటున్నాడు, ఏం ఆశిస్తున్నాడు, ఏం ఆకాంక్షిస్తూ ఉన్నాడు అంటే, నా బిడ్డలు ఎదగాలి. ఏమవ్వాలి? ఎదగాలి. నువ్వు లోకానికి నవ్వుకున్నట్లు కనిపించకూడదు. నిన్ను చూసే లోకము నవ్వకూడదు. నీ కన్న తండ్రి అయినటువంటి నీ దేవుడు నిన్ను చూసి బాధపడకూడదు. అందుకే పౌలు అంటూ ఉన్నాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుదుము. అమ్మ చెప్పాలి, అన్ని విషయాలు ఏమవ్వాలంట? ఎదగాలి. ఎదిగితే నిన్ను చూసి ఎవరు నవ్వరు. అవుతారా? నువ్వు నవ్వవు, నిన్ను చూసి ఎవరు నవ్వరు. ఎదగకపోతేనే నువ్వు నవ్వుతావు, నిన్ను చూసిన వారంతా నవ్వుతారు. నీ కన్న తండ్రికి నీవు ఏడిపించేటట్లుగా కనిపించవచ్చు. ఇది పౌలన్న గారి వేదాంతం. దాదాపు అదే కోణములో పేతురు అన్న కూడా రాస్తాడు. ఇది పౌలన్న వేదాంతము. మనము అన్ని విషయంలో ఎదగాలి అని దాదాపుగా అదే కోణంలో కనబడుతుంది. పేతురు కూడా అదే రాస్తాడు. చదవండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము. వీలైతే ఈ వచనాలు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. 18వ వచనం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు
జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఎఫెసీ పత్రికలో పౌలన్న గారి వేదాంతం అయితే, ఇక్కడ పేతురు అన్న గారు ఏమంటూ ఉన్నారు అంటే, మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు అనుగ్రహించిన కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. క్రైస్తవ విశ్వాస జీవితములో అభివృద్ధి పొందాలి. క్రైస్తవ విశ్వాస యాత్రలో సత్యము చెప్పుచు అన్ని విషయములో ఎదగాలి, 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 అభివృద్ధి పొందాలి. అప్పుడు మాత్రమే నీవు నీ దేవునికి సంతోషం కలిగించేవాడువు. నువ్వు అభివృద్ధి పొందకపోతే, నువ్వు ఎదగకపోతే నువ్వు నవ్వుకునే పరిస్థితి, నిన్ను చూసినటువంటి లోకము కూడా నవ్వుకునే పరిస్థితి. నీ తల్లికి మాత్రము ఏడిపించేవాడిగా పనికొస్తావు. అంతకు మించి నీ వల్ల ఒరిగేది ఏమీ లేదు, జరిగేది ఏమీ లేదు. క్రైస్తవుడు ఎదగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకప్పుడు ఎలా ఉన్నామో, దేవుని మందిరములోనికి వచ్చిన తర్వాత కూడా, బాప్తిస్మం పొందిన తర్వాత కూడా, రక్షణలో కొనసాగబడిన తర్వాత కూడా అదే యాత్రలో మనము కొనసాగబడితే అనవసరం. ఆధ్యాత్మికముగా ఎదగాలి. కీర్తనలు పాడే విషయంలో ఎదగాలి, కానుకలు ఇచ్చే విషయంలో ఎదగాలి, వాక్యములో మరింత తీవ్రత కలిగినటువంటి వారుగా ఎదగాలి, విశ్వాసములో ఇంకా ఎదగాలి. ఈరోజు చాలా మంది ఎక్కడ వేసినటువంటి గొంగళి అక్కడే ఉండిపోయినట్లు వారిలో అభివృద్ధి కనిపించటం లేదు. అంటే వారు లోకానికి పనికొస్తున్నారు. ఎలా అంటే నవ్వుకోవటానికి. కానీ దేవునికి మాత్రం ఎలా కనిపిస్తున్నారు అంటే ఏడిపించడానికి. ఆ తల్లి అంత బాధపడుతూ ఉంటది. ఆ పిల్లోడికి బొగ్గలు లాగితే, జుట్టు లాగితే ఏడుతుందా, నవ్వుతుందా? కారణం ఏమిటి అంటే శారీరకముగా మానసికముగా ఎదుగుదల లేదు. పుట్టినప్పుడే భర్త చనిపోయాడు, మరలా వివాహం చేసుకుంటే ఆ పుట్టినటువంటి వ్యక్తిని మరొక భర్త ఈ రీతిగానే ప్రేమిస్తాడు, ప్రేమించడు అనుకొని వివాహం కూడా చేసుకోకుండా ఉండిపోయింది. ఆ పిల్లోడికి బొగ్గలు లాగుతుంటే, జుట్టు లాగుతూ ఉంటే, ఆ పిల్లోడు నవ్వుతూ ఉంటే, ఆ పిల్లోడిని చూసిన వారందరూ నవ్వుతూ ఉంటుంటే, ఆ పిల్లయాడి యొక్క తల్లి గుండె రోదన ఎంతగా. కారణం ఏమిటంటే అభివృద్ధి లేదు. కారణం ఏమిటి అంటే ఎదగట్లేదు. అందుకే ఇది క్రైస్తవ సమాజానికి చాలా ఉపయోగకరమైనటువంటి సమాచారము. ఏమిటి ఉపయోగకరమైనటువంటి సమాచారము అంటే ఆధ్యాత్మిక విషయములలో నీవు ఎదగాలి. ఇంకా మరగుజ్జు వలె ఆధ్యాత్మిక విషయములో కనిపిస్తున్నట్లు ఉన్నామేమో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మన ఆధ్యాత్మిక జీవితంలో, మన ఆధ్యాత్మిక విషయములో ఇంకా మరగుజ్జుతనం ఇంకా ఉందేమో, ఆధ్యాత్మిక మరగుజ్జును ప్రదర్శిస్తూ ఉన్నామేమో దేవుని ఎదుట. ఈ రోజున మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృప, జ్ఞానము మీకు అనుగ్రహించబడాలి అని అన్ని విషయములలో మనం ఏం చేయాలి అంటే అభివృద్ధి పొందాలి అని ఇక్కడ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం చదివాం కదా. ఫిలిప్పీ పత్రిక మొదటిగా మీరు రాలేదేమో, 3వ అధ్యాయము ఇక్కడ 12 వచనాల్లో ఈ 5 వచనాలు మనం ఆధారం చేసుకొని కొన్ని సంగతులను మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుంచి 16 వచనాలు మనం చదివాము. ఇక్కడ పౌలు తాను ఎదగడానికి ఒక 5 అడుగులు వేశాడంట. ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి ఒక 5 అడుగులు వేశాడు. ఆ అడుగులు మనము కూడా వెయ్యాలి. ఆ అడుగులు వేయటానికి మనము నేర్చుకోవాలి. ఇక్కడ ఎవరమైనప్పటికీ సరే, ఎవరము అతీతులము కాము. అందరూ మనము నేర్చుకోవలసినటువంటి ఆవశ్యకత,
అనుసరించి విధేయత కలిగి జీవించవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది. ఇక్కడ పౌలయ్య గారు ఈ ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయం 12వ వచనము నుంచి 16వ వచనముల వరకు ఒక 5 వచనాలు ఆధారం చేసుకొని ఒక 5 విషయాలను గురించి మీతో మాట్లాడాలని నాకు ఆలోచన. మనము అభివృద్ధి పొందాలి, మనము ఎదగాలి. ఏం చెయ్యాలమ్మా? అభివృద్ధి పొందాలి. ఎఫెసీ పత్రికలో పౌలయ్య గారు ఏమన్నారు? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వాళ్ళే ఉండేట్టుగా అన్ని విషయములో ఎదగాలి. అది పౌలయ్య గారి వేదాంతం అయితే, పేతురయ్య గారి యొక్క సారాంశం ఏమిటి అంటే, మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క జ్ఞానమందును మనము అభివృద్ధి పొందాలి. అంటే అభివృద్ధి పొందటం అన్నా ఎదగాలి అన్నా ఒకటే. శారీరకముగా, మానసికముగా, ఆత్మీయంగా ఎదగాలి. ఇక్కడ పౌలయ్య గారు ఈ 5 వచనాలు ఆధారం చేసుకొని ఒక 5 అడుగులు వేశాడంట ఎదగటానికి, దేవుణ్ణి ఎరగటానికి. చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం నుంచి 12వ వచనం. నేను ఇదివరకే నేను గెలిచితినని, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని నేను అనుకోవట్లేదు. ఈ వచనం చదివితే నాకు భలే విచిత్రంగా అనిపిస్తూ ఉంటది. ఏమంటున్నాడు? నేను గెలిచానని, నేను సంపూర్ణ సిద్ధి పొందానని నేను అనుకోవటం లేదు. ఎలాంటి వ్యక్తి అంటున్నాడో తెలుసా? నేను గెలిచానని మీరు అనుకుంటున్నారేమో, కానీ ఇంకా నేను గెలవలేదు. నేను సంపూర్ణ సిద్ధి పొందానని మీరు అనుకుంటున్నారేమో, నేను అనుకోవటం లేదు. అన్నీ నాకు వచ్చని మీరు అనుకుంటున్నారేమో, కానీ నేను అనుకోవటం లేదు. నేను పట్టుకున్నానని మీరు అనుకుంటున్నారేమో, ఇంకా నేను పట్టుకోలేదు. చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటది ఆ వచనం నాకు చదివినప్పుడు. ఎందుకు అంటే, దాదాపు ఈ పత్రిక వ్రాస్తున్నప్పుడు పౌలు గారికి 25 సంవత్సరాల వయస్సు. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాల వయస్సు. ఈ 25 సంవత్సరాలు వయస్సులో పౌలు గారు దేవుని సంఘములో 7 రకాలైనటువంటి ఉద్యోగాలు చేశాడంట. ఎన్ని రకాలు? 7 రకాలు. దేవుని సన్నిధిలో 7 రకాలైనటువంటి ఉద్యోగాలు చేశాడు ఈ పౌలయ్య గారు. 25 సంవత్సరాల వయస్సు. అప్పుడు ఈ పత్రిక రాస్తున్నాడు. అపోస్తలుడిగా పనిచేశాడు, స్వార్థికుడిగా పనిచేశాడు, సంఘ స్థాపకుడిగా పనిచేశాడు, కాపరిగా పనిచేశాడు, ఉపదేశకుడిగా పనిచేశాడు, ఒక నాయకుడిగా పనిచేశాడు. ఈ 25 సంవత్సరాల వయస్సులో ఒక అపోస్తలుడిగా పనిచేసి, ఒక సంఘ స్థాపకుడిగా పనిచేశాడు. అనేక చోట్లకు వెళ్ళి అనేక చోట్ల అనేక సంఘాలను స్థాపించాడు. ఒక కాపరిగా పనిచేశాడు, ఒక కాపర పరిచర్య మందిరములో చేశాడు. ఒక ఉపదేశకుడిగా పనిచేశాడు, చక్కని బోధ సంఘానికి అందించాడు. ఒక పరిచారకుడిగా పనిచేశాడు. ఆయన అన్నాడు, నేను యేసు క్రీస్తుకు పరిచారకుడును, క్రీస్తుకు పరిచారకుడును అని. ఒక నాయకుడిగా పనిచేశాడు. తాను మాత్రమే నాయకుడిగా కాకుండా తనతో ఉన్న వారందరినీ నాయకుడిగా తయారు చేసి ఒక నాయకుడిగా పనిచేశాడు. చూడండి ఎన్ని రకాలైనటువంటి తలాంతులో. ఎవరికి? అపోస్తలుడైన పౌలుకి.
చెప్పాలి. ఒక అపోస్తులుడు, ఒక సంఘ స్థాపకుడు, ఒక సువార్థికుడు, ఒక కాపరి, ఒక ఉపదేశకుడు, ఒక నాయకుడు, ఒక పరిచారకుడు. ఎన్నొచ్చాయి? 5. ఎన్నొచ్చాయి దావీదు? కాన్సన్ట్రేషన్ చేస్తే ఎన్నొచ్చాయో తెలుస్తాయి. పొయ్యి మీద కూరెట్టాను దుడుకుతుందా లేదా, ఎక్కువ నీళ్ళేసాను లేదా, మా అమ్మి గలాసరి నీళ్ళేసి చెప్పినాను గలాసరి నీరు అయ్యాలనుకొని అవి ఆలోచన చేయి మాకు. అలాగైతే వంట అవ్వదు, ఆ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి అది పెంటలా తయారవుతుంది. ఒక అపోస్తులుడుగా, ఒక సంఘ స్థాపకుడుగా, ఒక కాపరిగా, ఒక ఉపదేశకుడిగా, ఒక పరిచారకుడిగా, ఒక నాయకుడిగా, అబ్బో ఎన్ని రకాలైనటువంటి పరిచర్యలు. అనేక చోట్లకి వెళ్ళి సంఘాలను స్థాపిస్తే, ఒక కాపరిగా సంఘములో పనిచేస్తే, ఒక చక్కనటువంటి బోధకుడిగా సంఘానికి మంచి బోధన అందిస్తే, ఒక నాయకుడిగా మిగిలిన వారందరినీ ఒక గొప్ప నాయకులుగా తయారు చేస్తే, ఒక అపోస్తులుడిగా 25 సంవత్సరాలు కొనసాగబడినటువంటి పౌలు ఏమంటున్నాడు తెలుసా? నేను గెలిచానని మీరు అనుకుంటున్నారు, కానీ నేను సంపూర్ణ సిద్ధి పొందానని మీరు అనుకుంటున్నారు, కానీ నేను అనుకోవటం లేదు. ఈరోజు ఆ పౌలు గారు ఆ పలికినటువంటి మాటలు కాస్త విడ్డూరంగా అనిపిస్తుంది. అమ్మ, విడ్డూరంగా అనిపించట్లేదా? ఒక సువార్థికుడు, ఒక అపోస్తులుడు, ఒక బోధకుడు, ఒక ఉపదేశకుడు, ఒక కాపరి, ఒక పరిచారకుడు, ఒక నాయకుడు ఏమంటున్నాడో తెలుసా? ఇంకా నేను గెలవలేదు, ఇంకా నేను సంపూర్ణ సిద్ధి పొందలేదు, ఇంకా నేను ఆయనను ఎరగలేదు. అబ్బో, ఎంత విచిత్రము! నేను ఎరిగానని మీరు అనుకుంటున్నారు, కానీ ఇంకా నేను ఆయనను ఎరగలేదు. నేను గెలిచానని మీరు అనుకుంటున్నారు, కానీ ఇంకా నేను గెలవలేదు. నేను ఇంకా సంపూర్ణ సిద్ధి పొందాను, అన్నీ నాకు తెలుసు, అన్నీ నాకు వచ్చని మీరు అనుకుంటున్నారు, కానీ నేను అనుకోవటం లేదు. ఎంతగా తగ్గించుకుంటున్నాడో! నాకేం రాదు, నాకు ఏమీ తెలియదు, ఇంకా నేను గెలవలేదు, ఇంకా నేను సంపూర్ణ సిద్ధి పొందలేదు, ఇంకా నేను యేసుని ఎరగలేదు. ఈ మాట నీలాంటోడు నాలాంటోడు అంటే ఒక అర్థం ఉంది, అవునా కాదా? ఎవరంటున్నారు ఈ మాట? 25 సంవత్సరాలు ఎంతో సువార్త అనుభవం కలిగి, ఎన్నో సంఘాలను స్థాపించి, ఎంతో మంది నాయకులను తయారు చేసి, ఎంతో మంది ఉపదేశకులను తయారు చేసి, ఎంతో మంది పరిచారకులను తయారు చేసి, ఎంతో మంది కాపరులను తయారు చేసినటువంటి పౌలయ్య గారి మాటలో అంటున్నా గుండె తరుక్కుపోయింది. అయ్యా, నీకు తెలియదా? అయ్యా, నువ్వు గెలవలేదా? అయ్యా, నువ్వు ఇంకా సంపూర్ణ సిద్ధి పొందలేదా? అయ్యా, నువ్వు ఇంకా యేసుని ఎరగలేదనుకుని నాకు అనిపిస్తూ ఉంది. మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఇంకా అనిపించలేదు అంటే నీవు అభివృద్ధి పొందలేదు, ఇంకా నీవు ఎదగలేదు అని అర్థం. మరలా చదవండి ఆ వచనం. ఇది వరకే నేను గెలిచితినని మీరు అనుకోవద్దు, నేను సంపూర్ణమైనటువంటి సిద్ధి పొందానని నేను అనుకోవటం లేదు. అర్థమవుతూ ఉందా? కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. పట్టుకోవాలని పరిగెడుతున్నాడంట, అంటే ఇంకా పట్టుకోలేదు అని అర్థం. గెలిచేశాడని అనుకుంటున్నారు, కానీ ఇంకా గెలవలేదంట. అన్ని వచ్చేసి నాకు, అన్ని బాధలు నాకు తెలుసు, అన్ని వచ్చినాలు నాకు తెలుసు, నేను సంపూర్ణుడు అయిపోయానని మీరు అనుకుంటున్నారు, కానీ ఇంకా నేను సంపూర్ణుడు కాలేదు, ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అమ్మ, ఈరోజు ఎవరైనా సరే నేను సంపూర్ణుడును అని ఎవడైనా గుండె మీద ధైర్యం మీద చేసుకుని చెప్పగలరా? ఇంక్లూడింగ్ మీ.
చెప్పాలి. మౌనంగా ఉంటే నోరు దుర్వాసన వస్తుంది, మాట్లాడాలి. అమ్మ నేను సంపూర్ణుడని ఎవడైనా చెప్పగలరా? అపోస్తుడైనటువంటి పౌలంతటి వ్యక్తి చెప్పలేకపోతున్నాడంట. ఎన్ని సంవత్సరాలంట? 25 సంవత్సరాలు. ఎన్ని సంఘాలు స్థాపించుంటాడు? ఎన్నో సంఘాలను స్థాపించాడు. ఎంతమంది నాయకుల్ని తయారు చేసి ఉంటాడు? ఎంతో మంది నాయకుల్ని తయారు చేశాడు. ఒక ఉపదేశకుడిగా, ఒక బోధకుడిగా, ఒక కాపరిగా, ఒక అపోస్తులుడిగా, ఒక పరిచారకుడిగా పనిచేసినటువంటి ఈ పౌలే ఏమంటున్నాడో తెలుసా? నేను ఇంకా గెలవలేదు, నేనింకా సంపూర్ణ సిద్ధి పొందలేదు, నేనింకా పట్టుకోలేదు, గురి అంతకు నేను పరిగెత్తుచున్నాను. అదేంటది? మీరేంటి నన్ను ఊరక పొగిడేస్తుంటారు? నువ్వు అంతటోడువయ్యా, నువ్వు సంపూర్ణ సిద్ధి పొందేసేవయ్యా, నువ్వు గెలిచేసేవయ్యా, నువ్వు పట్టుకున్నావయ్యా, నీ అంతటి వాడు లేడయ్యా, నువ్వు అపోస్తులుడవయ్యా, నువ్వు పరిచారకుడువయ్యా, నువ్వు ఉపదేశకుడువయ్యా, నువ్వు నాయకుడువయ్యా, నువ్వు బోధకుడువయ్యా. పౌలయ్య గారిని కానీ పౌలయ్య గారు ఏమంటారు అనుకుంటున్నారు? నా గురించి నేనింకా సంపూర్ణ, నేనింకా పట్టుకోలేదు. చెప్పాలి. మూడేంటంట? నేనింకా గెలవలేదు, నేనింకా సంపూర్ణ సిద్ధి పొందలేదు, నేనింకా పట్టుకోలేదు, కానీ పరిగెడుతున్నాను. ఏం చేస్తున్నాడంట? పరిగెడుతున్నాను. దేనికోసం? గెలవడం కోసం. దేనికోసం? సంపూర్ణుడు కావడం కోసం. దేనికోసం? పట్టుకోవడం కోసం. ఆగిపోలేదు, ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అంటే తెలివైన వాళ్ళు సమాధానం చెప్పండి. పౌల్లో ఈ 3 మాటలను బట్టి మనకి ఏం కనిపిస్తూ ఉంది? సంతృప్తి కనిపిస్తుందా, అసంతృప్తి కనిపిస్తుందా? ఎక్సలెంట్. మీరు ఒక సంఘంలో నేను ఈ ప్రశ్న అడిగేసరికి ఎవడు సమాధానం చెప్పలేకపోయాడు. వాక్యం ఆపేశాను అక్కడికి. వాక్యం అక్కడితో ఆపేశాను. ఎందుకు? రిప్లై ఇస్తే కదా సప్లై. ఏంటి? రిప్లై ఇస్తే సప్లై. వాక్యం అక్కడికి ఆపేశాను. అంటే పౌలులో ఒక రకమైనటువంటి అసంతృప్తి మనకు కనిపిస్తుంది. ఏ విషయంలో తెలుసా? భౌతికమైన విషయంలో కాదు, ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో ఒక రకమైనటువంటి అసంతృప్తి కనిపిస్తూ ఉంది. భౌతిక విషయంలోనేమి ఆయనకి ఒంటి నిండా వస్త్రాలు ధరించుకోవడము తెలుసు, దిగంబరుడుగా ఉండడము తెలుసు, కడుపు నిండా భోజనం చేయడం తెలుసు, కడుపు కాలడము తెలుసు. భౌతికమైనటువంటి విషయంలో సంతృప్తిగా ఉన్నాడు క్రీస్తులో. కానీ ఆధ్యాత్మిక విషయంలో, దేవుని ఎరిగే విషయంలో, ఎదిగే విషయంలో, అభివృద్ధి పొందే విషయంలో ఒక రకమైనటువంటి అసంతృప్తి కనబడుతూ ఉంది. నేనింకా సంపూర్ణుడు కాలేదు, నేనింకా గెలవలేదు, నేనింకా పట్టుకోలేదు. కొంతమంది ఫీల్ అయిపోతుంటారు. ఏమని? నేను గెలిచేశాను, నేను సంపూర్ణుడును అయిపోయాను, నేను పట్టుకున్నాను అనుకొని చాలా మంది ఫీల్ అయిపోతుంటారు. వాళ్ళకి ఏమొస్తుందంటే సంతృప్తి వచ్చేస్తుంటది. ఒక 2 కీర్తనలు నేర్చుకున్నంత మాత్రాన, ఒక 2 వచనాలు నేర్చుకున్నంత మాత్రాన, ఒక 4 ప్రసంగాలు నేర్చుకున్నంత మాత్రాన, మేము బోధకులముగా, మేము దేవుని పనిలో పరిచారకులముగా, మేము ఉపదేశకులముగా, చాలా మంది సంతృప్తి ఫీల్ అయిపోతారు. ఇంకా నేను నేర్చుకోవలసింది ఏదీ లేదు, ఇంకా నేను పట్టుకోవలసింది ఏదీ లేదు, ఇంకా నేను గెలవలసింది ఏదీ లేదు, నేను సంపూర్ణుడు అయిపోయాను అన్నట్లుగా చాలా మంది ఫీల్ అవుతుంటారు. కానీ ఇక్కడ పౌలు 25 సంవత్సరాల సువార్త అనుభవంలో ఎంతో అనుభవం కలిగి ఒక సువార్తికుడిగా, అపోస్తలుడిగా, సువార్తికుడిగా, పరిచారకుడిగా, బోధకుడిగా, ఒక కాపరిగా, ఒక నాయకుడిగా పనిచేసినటువంటి పౌలు ఏమంటున్నాడు చూడండి? నాకు ఇంకా సంతృప్తి లేదు. నిన్న స్థితిలో సంతృప్తిగా ఉన్నాడని అర్థమా? సంతృప్తిగా లేడని అర్థమా? సంతృప్తిగా.
అయితే అక్కడ ఉన్నటువంటి వారందరూ ఏమనుకుంటున్నారు? నువ్వు గెలిచేశావు, నువ్వు సంపూర్ణుడు అయిపోయావు, నువ్వు పట్టుకున్నావు, నీకు ఇంకా తిరగలేదని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఈయన అనుకోవటం లేదు కదా. అంటే ఆధ్యాత్మిక విషయంలో సంతృప్తి లేదంట, అసంతృప్తి. కానీ భౌతికంగా మాత్రం మనం సంతృప్తిగా ఉండాలి క్రీస్తులో. ఆధ్యాత్మిక విషయంలో మనము సంతృప్తి ఎప్పుడూ పడకూడదు. చచ్చిపోయినంత వరకు మనలో అసంతృప్తి ఉండాలి. దేవునికి స్తోత్రం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే చచ్చిపోయినంత వరకు మనం నేర్చుకోవాలంట, చచ్చిపోయినంత వరకు మనం అభివృద్ధి పొందాలంట, చనిపోయినంత వరకు మనము ఎదగాలంట. నేను ఎదిగేశాను, నేను అభివృద్ధి పొందేశాను, నేను అంతా నేర్చుకున్నాను, ఇక నాకు వాక్యముతో పనేమీ లేదు, నేను సంపూర్ణుడు అయిపోయాను, నేను గెలిచేశాను, నేను పట్టుకున్నాను అనుకొని ఎక్కడా సంతృప్తి రాకూడదు. ఎంత నేర్చుకున్నా మనలో ఒక రకమైనటువంటి అసంతృప్తి, ఎంత వచ్చినా సరే మనలో ఒక రకమైనటువంటి అసంతృప్తే ఉండాలి. ఎంత తెలిసినా సరే మనలో ఒక రకమైనటువంటి అసంతృప్తే ఉండాలి. ఇబ్రీ పత్రికలో పౌలు అంటాడు, మీరు ధనాపేక్ష లేనటువంటి వారై మీకు కలిగి ఉన్న వాటిలో సంతృప్తి కలిగి ఉండండి అని అంటాడు. చదువుతారా? ఇబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనములో, ఇబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనములో, ధనాపేక్ష లేని వారై మీరు కలిగి ఉన్న వాటితో సంతృప్తిగా ఉండండి. ఏమంటున్నాడు? సంతృప్తిగా ఉండండి. ఏ విషయంలో? భౌతికంగా మీరు ఏవైతే కలిగి ఉన్నారో వాటితో సంతృప్తి కలిగి ఉండండి. కానీ ఆత్మ సంబంధముగా మీకు ఎప్పుడు సంతృప్తి రాకూడదు. మీకు కలిగి ఉన్న వాటితో సంతృప్తి కలిగి ఉండండి. క్రైస్తవుడు ఏ విషయాల్లో సంతృప్తి కలిగి ఉండాలో ఆ విషయాల్లో సంతృప్తి కలిగి ఉండడు. ఏ విషయాల్లో సంతృప్తి కలిగి ఉండకూడదో ఆ విషయాల్లో సంతృప్తి కలిగి ఉంటాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? భౌతిక విషయంలో సంతృప్తి కలిగి ఉండండి, కానీ ఆత్మ విషయంలో మాత్రం ఎప్పుడు సంతృప్తి ఉండవద్దు, ఉండకూడదు సంతృప్తి. భౌతిక సంబంధముగా మీకు ఇల్లు ఉందా, దానిలో సంతృప్తి కలిగి ఉండు. కారు ఉందా, దానిలో సంతృప్తి. సైకిల్ ఉందా, దానిలో సంతృప్తి. బాప్తిస్మ ఇచ్చినటువంటి యోహాను సైనికులతో ఏమంటాడో తెలుసా? లోకాసు వార్త 13వ అధ్యాయము 14వ వచనములో, 13వ అధ్యాయం 14వ వచనములో, సమాజ మందిరపు అధికారి జన సమూహమును చూచి ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పెను. అందుకు ప్రభువు, వేషధారులారా, ఈలో ప్రతివాడు విశ్రాంతి దినమున, లేకపోతే ఫిలిప్పీ పత్రిక చదవండి 4వ అధ్యాయం 11, ఇంకా క్లియర్ గా మీకు కనబడుతుంది. 4వ అధ్యాయం 11వ వచనం, నాకు కొదువ కలిగినందున నేను చెప్పటం లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదను, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదను. ప్రతి విషయంలో అన్ని కార్యములో కడుపు నిండుట, ఆకలి ఉండుట, సమృద్ధి కలిగి ఉండుట, లేములో ఉండుట నేను నేర్చుకొని ఉన్నాను. ఇక్కడ తెలియని వాళ్ళు సంబంధం చెప్పండి. ప్రశ్నకు సమాచారం. ఈ వచనాల్లో పౌలు గారికి ఏం కనిపిస్తుందయ్యా దావీదు? సంతృప్తి కనిపిస్తుందా, అసంతృప్తి? సంతృప్తి. ఎందుకు? నాకు కడుపు నిండా భోజనం చేయడం తెలుసు, ఆకలితో ఉండడం తెలుసు, ఒంటి నిండా వస్త్రాలు ధరించడం తెలుసు, దిగంబరుడిగా ఉండడం తెలుసు, నాకు కలిమి తెలుసు, లేమి తెలుసు. ఎక్కడైనా అసంతృప్తి ఉందా? నాకు లేదు, నాకు లేదు, నాకు లేదు అనుకొని సంతృప్తే.
కానీ 12 ఇక్కడ ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనములో నేను గెలిచానని మీరు అనుకుంటున్నారు, కానీ నేను అనుకోవటం లేదు. నేను పట్టుకున్నానని మీరు అనుకుంటున్నారు, నేను అనుకోవటం లేదు. నేను సంపూర్ణ సిద్ధి పొందానని మీరు అనుకుంటున్నాను, నేను అనుకోవటం లేదు. ఎక్కడేం కనబడుతూ ఉంది? అసంతృప్తి కనబడుతూ ఉంది. అంటే క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో ఒక మనిషికి ఎప్పుడు అసంతృప్తే ఉండాలి. కానీ భౌతిక విషయంలో మాత్రం ఎలా ఉండాలి అంటే సంతృప్తి కలిగి ఉండాలి. కానీ ఆధ్యాత్మిక విషయములో, దేవునితో నడిచే విషయములో, ఎదిగే విషయములో, అభివృద్ధి పొందే విషయములో అసంతృప్తి మాత్రమే ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తారా? అంటే పౌలు గారికి కలిమి తెలుసు, లేమి తెలుసు, దిగంబరుడిగా ఉండడము తెలుసు, ఒంటి నిండా వస్త్రాలు ధరించుకోవడము తెలుసు, కడుపు నిండడము తెలుసు, ఖాళీ కడుపుతో ఉండడము తెలుసు. ఎప్పుడూ అసంతృప్తిగా లేడు. ఇక్కడ ఎప్పుడు సంతృప్తిగానే ఉన్నాడు. వస్త్రాలున్నా, వస్త్రాలు లేకపోయినా, ఆకలితో ఉన్నా, ఆకలితో అలమటించిన, ఒంటి నిండా వస్త్రాలు ఉన్నా, కలిమైనా లేమైనా సరే ఎప్పుడు తనలో అసంతృప్తి రాలేదు. కానీ 25 సంవత్సరాలు సువార్త సేవ చేసి 7 రకాలైనటువంటి సంఘములో ఉద్యోగాలు చేసినటువంటి ఈ పౌలు ఈ 12వ వచనములో, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనములో ఏమంటున్నాడు అంటే, నేను గెలిచానని మీరు అనుకుంటున్నారు. నో, మీరు అనుకోవద్దు. నా కళ్ళు చెదిరిపోయినటువంటి మాట ఏంటంటే, ఆ పైన 9-10 వచనాల్లో ఏం కనబడుతుందో తెలుసా? ఆ పైన క్రీస్తును సంపాదించుకొని నీతిని గాక, నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడై ఆయన యందు అగపడుచు నిమిత్తము ఏమంటున్నాడు చూడండి, ఇంకా నేను యేసుక్రీస్తును ఎరగలేదు. ఎవరయ్యా ఈ మాట పలుకుతుంది? ఎవరు? 25 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి సేవలో అనుభవం కలిగినటువంటి పౌలు ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. ఇంకా నేను యేసుక్రీస్తును ఎరగలేదు, ఇంకా ఆయన శ్రమలలో నేను పాలివారవడము ఎట్టిదో ఇంకా ఎరగలేదు, ఇంకా ఆయన పునరుద్ధాన బలము ఎట్టిదో ఎరుగు నిమిత్తము ఇంకా నేను తెలుసుకోవాలని ఆలోచన, ఆశ కలిగి ఆకాంక్షిస్తూ ఉన్నాను. మీరు అనుకుంటున్నారు నేను గెలిచానని, మీరు అనుకుంటున్నారు నేను పట్టుకున్నానని, మీరు అనుకుంటున్నారు నేను సంపూర్ణ సిద్ధి పొందానని. ఇంకా నేను యేసుని ఎరగలేదు, ఇంకా ఆయన శ్రమల్లో నేను పాలిభాగస్తుడిని కాలేదు, ఇంకా ఆయన మరణ పునరుద్ధాన విషయంలో ఇంకా నేను సహానుభావం పొందలేదు, ఇంకా నేను నేర్చుకుంటున్నాను, ఇంకా నేను నడుచుకుంటున్నాను, ఇంకా నేను గురియత్తుకే పరిగెడుతున్నాను. ఇంకా నాలో అసంతృప్తే ఉంది, నాలో సంతృప్తి లేదు. ఈరోజు ఆధ్యాత్మిక విషయములో మనం కూడా పౌలు లాంటి అసంతృప్తి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. గెలిచేసాను అనుకుంటావా? సంపూర్ణ సిద్ధి పొందానని అనుకుంటావా? పట్టుకున్నానని అనుకుంటావా? ఈరోజు ఎలా అయిపోయిందంటే, ఒక 2 పాటలు నేర్చుకుంటే చాలు, ఎలా ఫీల్ అయిపోతాం? సంపూర్ణుడైపోయాను. ఈరోజు వాక్యం విన్నావు, నేర్చుకున్నావు, మరలా రేపు కూడా వినాలి కదా. సంపూర్ణుడు అయిపోయావా? 2 వచనాలు 2 వాక్యాలు తెలిసినంత మాత్రాన. ఈరోజు ఆదివారం ఆరాధన అయిపోయింది, ఏవో కొన్ని విషయాలు తెలిసాయి, వచ్చే ఆదివారం కూడా ఇంకా తెలుసుకోవాలి కదా. సంపూర్ణ సిద్ధి పొందేశావా? పౌలు అంతటి వ్యక్తే సంపూర్ణ సిద్ధి పొందలేదు అంటున్నాడు. 7 రకాలైనటువంటి ఉద్యోగాలు, 25 సంవత్సరాల సేవ అనుభవము, ఎన్ని నేర్చుకుని ఉంటాడు. ఆయన ఏమన్నాడో తెలుసా? తల్లి గర్భమునందు ప్రత్యేకించి మొదలుకొని నన్ను ఇదిగో బయలుపరిచి
తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని నా హృదయంలో బయలుపరిచాడు. అలా బయలుపరిచినప్పుడు నేను మనుష్య మాత్రలతో నేను సంప్రదించలేదు అన్న పౌలు దమస్కు గేటు దగ్గర యేసుక్రీస్తు ప్రత్యక్షతను పొందినటువంటి పౌలు గమాలియేలు పాదాల దగ్గర దేవుని ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణముగా అభ్యసించినటువంటి పౌలు అరేబియా దేశంలో 3 సంవత్సరాలు పరిశుద్ధాత్మతో నేర్చుకున్నటువంటి లేఖనాలు యందు వెలుగు పొందినటువంటి సౌలు యేసే తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి ఈ పౌలు ఏమంటున్నాడో తెలుసా? ఇంకా నేను గెలవలేదు, ఇంకా నేను పట్టుకోలేదు, ఇంకా నేను సంపూర్ణ సిద్ధి పొందలేదు, ఇంకా నేను యేసుని ఎరగలేదు అని అంటుంటే, ఈరోజు 2 వచనాలకి యేసుని ఎరిగేసావా? 2 ప్రసంగాలకి యేసుని ఎరిగేసావా? అంటే తను ఎదగడానికి ఆగిపోయాడా, పరిగెడుతున్నాడా? ఎక్కడికి? గురు యొద్దకు పరిగెడుతున్నాడు. ఆగిపోలేదు. ఎంత సేవ చేశాను, ఇది చాలు అనుకుని ఆగిపోలేదు. ఒక అపోస్తలుడిగా పనిచేశాను, సంఘ స్థాపకుడిగా పనిచేశాను, సువార్థకుడిగా పనిచేశాను, కాపరిగా పనిచేశాను, ఉపదేశకుడిగా పనిచేశాను, పరిచారకుడిగా పనిచేశాను, నాయకుడిగా పనిచేశాను, ఇది నా జీవితానికి చాలు అనుకుని ఆగిపోలేదు. ఏం చేస్తున్నాడంట? ఎక్కడికి? గురు అంటే అసంతృప్తి వచ్చేసిందా? సంతృప్తిలోనే ఉన్నాడంటావా? అసంతృప్తే ఉంది కానీ సంతృప్తి మాత్రము లేదు. ఎంత నేర్చుకున్నా సంతృప్తి లేదు, అసంతృప్తి. నేను ఫీల్ అయిపోయాను, నా అంతటోడు లేడు అనుకోను. ఈ వచనాలు కళ్ళు తెరిపించేసరికి 25 సంవత్సరాలు సేవ చేసినటువంటి పౌలు, సంఘంలో 7 రకాలైనటువంటి ఉద్యోగాలు చేసినటువంటి పౌలు ఇంకా గెలవలేదంటాడేంటి, ఇంకా పట్టుకోలేదంటాడేంటి, ఇంకా సంపూర్ణ సిద్ధిని పొందలేదంటాడంటాడేంటి, ఇంకా యేసుని ఎరగలేదంటాడేంటి, ఇంకా ఆయన శ్రమల్లో పాలిభాగస్తుని అవ్వలేదంటాడేంటి, ఇంకా ఆయన పునరుద్ధాన బలము ఇంకా ఎరగలేదంటాడేంటి? చాలా విడ్డూరంగా అనిపించింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఒక మాట నీకు చెప్పాలనుకుంటున్నాను. ఆధ్యాత్మిక విషయములో, మనము ఎదిగే విషయములో, మనము అభివృద్ధి పొందే విషయములో కామాలే ఉండాలి కానీ ఫుల్ స్టాపులు ఎక్కడా ఉండకూడదు. సపట్లు కొట్టు. ఏముండాలంట? కామాలే ఉండాలి కానీ ఏముండకూడదు? ఫుల్ స్టాపులు ఉండకూడదు. ఇంకా నేర్చుకోవాలి, ఇంకా గెలవాలి, ఇంకా ఆయన్ను పట్టుకోవాలి, ఇంకా ఆయనని ఎరగాలి, ఇంకా నీవు సంపూర్ణ సిద్ధిని పొందాలి. ఫుల్ స్టాపులు పెట్టుకొని వెళ్ళిపోకు. కామాలే ఉండాలి. కామాలే ఉండాలి అంటే పక్కన కంటిన్యూస్ అవుతుందని అర్థమా లేదా? చదువుకున్న వాళ్ళకి బాగా అర్థమవుద్ది. ఎక్కడ కామా పెట్టాలో, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలో, ఎక్కడ ఎఫస్ట్రవేస్ పెట్టాలో, ఎక్కడ ఆశ్చర్యార్థకం పెట్టాలో, ఎక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాలో అర్థమవుతూ ఉన్నాయి. అమ్మ, పౌలు గారికి ఫుల్ స్టాప్ పెట్టేశాడా, లేకపోతే ఇంకా కామాలే పెట్టుకొని వెళ్తున్నాడా? అర్థమవుతూ ఉందిరా తమ్ముడు? ఇంకా కామాలు పెట్టుకునే వెళ్తూ ఉన్నాడు. చదువుదాం ఆ లేఖనాల్లో. పైన 9-10 వచనాలు మనం చదివాం. ఇక్కడ 9-10 వచనాలు చదువుదాం. కంటిన్యూ చేయండి. ఏ విధము చేతనైనను అమ్మా, మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ పునరుత్థాన విషయములలో సహానుభవము కలిగిన వాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలివాడగును ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. ఇంకా నేను ఆయనను ఎరగవలసి ఉంది. ఇంకా ఆయన శ్రమలలో నేను పాలిభాగస్తుడును కావలసి ఉంది. ఇంకా ఆయన పునరుద్ధాన బలాన్ని నేను సంపాదించుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ ఉంటుంటే, తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని పౌలు గారి హృదయములో ప్రత్యక్షపరుచుకున్నాడు.
పరిశుద్ధాత్ముడు ఏ సంగతులైతే గమాలియేలు పాదాల దగ్గర నేర్చుకున్నాడు, అరేబియా దేశంలో 3 సంవత్సరాలు అక్కడ దేవుని లేఖనాలను పరిశుద్ధాత్మ వెలుగులో నేర్చుకున్నాడు. అంటే యేసే తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. తండ్రి అనేటువంటి దేవుడు పౌలు గారి హృదయములో ప్రత్యక్షపరుచుకున్నాడు. పరిశుద్ధాత్ముడు నేర్చుకున్నటువంటి లేఖనాలను మరింత దైవికమైనటువంటి వెలుగులో నేర్చుకోవటానికి ఎంతో కృపను అనుగ్రహిస్తే ఇంత ప్రత్యక్షత పొందినటువంటి పౌలు ఏమంటున్నాడో తెలుసా? ఇంకా నేను సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు. నీ శ్రమలలో పాల్గొన్నంత మాటలు నీకు తెలిసింది 2 ముక్కలు, కానీ మాటలు ఎలా ఉంటాయి తెలుసా? కొబ్బరి బొండం లాగా ఉంటాయి, కానీ నువ్వు నేర్చుకునేది చిన్నది. ఇక్కడ పౌలు గారంట 25 సంవత్సరాలు సేవ చేసి 7 రకాలైనటువంటి ఉద్యోగాలు చేసినటువంటి వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా? ఇంకా నేను నేర్చుకున్నది చిన్న ఆవగింజ అంతే అంటున్నాడు. ఆయనే అలా అంటున్నాడు అంటే మరి నీవెలా అంటావో? నేను ఇంకా గెలవలేదయ్యా, ఇంకా నేను పట్టుకోలేదయ్యా, ఇంకా నేను సంపూర్ణ సిద్ధిని పొందలేదయ్యా, అసలు యేసునే ఇంకా నేను ఎరగలేదు. అమ్మ, యేసుని ఎరగలేదా? 25 సంవత్సరాలు సేవ చేసి 7 రకాలైనటువంటి ఉద్యోగాలు చేసినటువంటి ఈ అపోస్తలుడైన పౌలు ఇంకా యేసుని ఎరగలేదా? యేసే తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు కదా, యేసుని ఎరగలేదా? తండ్రి యేసుక్రీస్తుని పౌలు గారి హృదయములో ప్రత్యక్షపరిచాడు కదా, యేసుని ఎరగలేదా? పరిశుద్ధాత్ముడే లేఖనాలను మరింత వెలుగులో నేర్చుకుని ప్రత్యక్షత ఇచ్చాడు కదా, యేసుని ఎరగలేదా? ఇంత ప్రత్యక్షత పొందినటువంటి పౌలు దమస్కు గేటు దగ్గర యేసు ప్రభు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ వెలుగును చూశాడు పౌలు. ప్రకాశమానమైనటువంటి వెలుగును చూసి కళ్ళు పొరలు కమ్మేశాయి. ఇంత ప్రత్యక్షత పొందినటువంటి పౌలు ఏమంటున్నాడు తెలుసా? నేను ఇంకా గెలిచాడా గెలవదా? నేను ఇంకా సంపూర్ణ సిద్ధి పొందలేదు, ఇంకా నేను మీరు అనుకుంటున్నారు కానీ నేను అనుకోవటం నాలో ఇంకా సంతృప్తి లేదో, ఇంకా నాకు సాలదో, ఇంకా నేను గెలవలసింది ఉంది, ఇంకా నేను పట్టుకోవలసి ఉంది, ఇంకా నేను సంపూర్ణ సిద్ధి పొందవలసి ఉంది, నేను ఇంకా సంపూర్ణుడును అయిపోలేదు. ఏవో 2 ముక్కలు 2 ప్రసంగాలు తెలిసినంత మాత్రాన 4 పాటలు తెలిస్తే నాయంతడు లేడంటాం కదా, అర్థమవుతూ ఉందా? అదే 4 ముక్కలు ప్రసంగాలు చేస్తే నాయంతటి ప్రసంగికి లేడని అంటాం కదా. మనం ఏదో ఉచ్చరించి ప్రార్థన చేస్తే నాయంతటి ప్రార్థనా పరుడు లేడంటాం కదా. అంటే తెలిసింది ఆవగింజంతా, కానీ మాట్లాడేది కొబ్బరి బొండంతా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో నడిచే విషయంలో ఎప్పుడు మనకు సంతృప్తి ఉండకూడదు. ఎంత నేర్చుకున్నా, ఆదివారం నేర్చుకున్నావు మరలా వారం నేర్చుకో, సోమవారం బైబిల్ తరగతికి వచ్చావు మరలా సోమవారం కన్నీ వచ్చేసా. బైబిల్ తరగతి కొంతమంది వస్తున్నారు, అదేంటో ఈ బైబిల్ తరగతి ఏర్పాటు చేసేదే మీరు నేర్చుకుంటారండి. అర్థమవుతూ ఉందా? తప్పు లేదు, వయోపరిమితి లేదు, స్త్రీ పురుష భేదము లేదు, ప్రాంతము అతీతముగా లేదు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్తుడని దాసుడని స్వతంత్రుడని లేదు. మీరు అలా క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమున అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానమునకు మీరు వారసులై ఉన్నారని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక ఆయన ఎప్పుడు కులం గురించి స్టేటస్ పెడుతుంటాడు. ఇప్పుడు అన్యుడు పెట్టాడంటే ఒక అర్థం ఉంది. ఎవడికి అమ్మా 2వ అధ్యాయం 14 లేకపోతే 3వ అధ్యాయం 14 వచనం చదవండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు తగిన బహుమానము పొందవలెనని దేవుని యొద్దకు గురు యొద్దకు నేను పరిగెడుచున్నాను అంటున్నాడు. ఏం పొందాలనంట? బహుమానము పొందాలని, కిరీటము పొందాలని గురు యొద్దకే పరిగెత్తుచున్నాడు. ఇంకా ఆగిపోలేదు. ఆగిపోయాడా? పరిగెత్తుతున్నాడా?
కారణం ఏంటి? ఏం పొందుకోవడానికి అంటే కిరీటము పొందుకోవటానికి. 25 సంవత్సరాలు సేవా అనుభవం, 7 రకాలైనటువంటి ఉద్యోగాలు, ఒక అపోస్తలుడిగా, ఒక సంఘ స్థాపకుడిగా, ఒక కాపరిగా, ఒక ఉపదేశకుడిగా, ఒక నాయకుడిగా, ఒక పరిచారకుడిగా, ఒక బోధకుడిగా. యేసుక్రీస్తే తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. తండ్రే యేసుక్రీస్తుని హృదయంలో ప్రత్యక్షపరిచాడు. పరిశుద్ధాత్మ కూడా ఎవరి దగ్గర అయితే ఆ సంగతులు నేర్చుకున్నాడు, అరేబియా దేశంలో 3 సంవత్సరాలు పరిశుద్ధాత్ముడు నేర్చుకున్నటువంటి ఆ లేఖనాలను దేవుని వెలుగులో నేర్చుకున్నంత ప్రత్యక్షత పొందినటువంటి ఈ పౌలు ఇంకా ఆగిపోలేదంట, పరిగెత్తుతున్నాడంట. పౌలు ఆగిపోకుండా పరిగెత్తడానికి గల కారణం ఎవరో తెలుసా? ఎవరైనా చెప్పు, నరేష్ చెప్పు. పౌలు ఆగిపోకుండా పరిగెత్తడానికి గల కారణము మనకు అవి తెలియదు. వై బాహుబల కింగ్ కట్టప్ప అనేసి అంటే చెప్పేస్తావు. ఎందుకు బాహుబలి కట్టప్పని చంపాడు? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనుకుని చెప్పిరా? ముసలావిడికి మన ప్రశ్న వేశాను, చెప్పేసింది, టక్కని చెప్పేసింది, మామూలుగా కాదు. ఎన్నిసార్లు చూసాను అంటే 5 సార్లు చూసాను అంటుంది. అర్థమవుతూ ఉందా? తర్వాత రాజమౌళి సినిమా ఎవరితో తీస్తాడనేటువంటి సంగతి కూడా చెప్పేస్తాం. మహేష్ బాబుతో లేకపోతే చిరంజీవితో అనుకో. నేను అన్ని తప్పు కాదు కదా. కాస్త ఆధ్యాత్మిక నడకలో సంతృప్తి నీకు రాకూడదు. అన్ని నేర్చుకున్నాను అనుకోని ఎప్పుడు అసంతృప్తే ఉండాలి. భౌతికమైనటువంటి విషయాల్లోనే అంత దృష్టి పెడుతున్నావు కదా, మరి ఆధ్యాత్మిక నడిచే విషయంలో ఎందుకు నీలో సంతృప్తి వస్తుంది? సంతృప్తి రాకూడదు. ఇంకా పరిగెత్తాలి, ఇంకా పట్టుకోవాలి, ఇంకా గెలవాలి, ఇంకా సంపూర్ణ సిద్ధిని పొందాలి, ఇంకా యేసుని ఎరగాలి. అమ్మా, పౌలు గారు ప్రత్యక్షత పొందుకున్న వ్యక్తి, ప్రత్యక్షత లేని వ్యక్తి. ప్రత్యక్ష దమస్కు గేటు దగ్గర యేసు ప్రభు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడా లేదా? తండ్రి అయిన దేవుడు పౌలు గారి హృదయములో యేసుక్రీస్తుని హృదయములో ప్రత్యక్షపరుచుకున్నాడా లేదా? పరిశుద్ధాత్ముడు ఏ సంగతులు అయితే నేర్చుకున్నాడు, అరేబియా దేశానికి వెళ్ళిపోయాడు. ఒంటరిగా 3 సంవత్సరాలు పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షత అనుగ్రహించాడు లేఖనాలలో. అంత ప్రత్యక్షత పొందుకున్నటువంటి పౌలు ఏమంటున్నాడు తెలుసా? ఇంకా నేను గెలవలేదు, ఇంకా నేను సంపూర్ణ సిద్ధి పొందలేదు, ఇంకా నేను పట్టుకోలేదు, ఇంకా నేను గురి ఎద్దకు పరిగెడుతూ ఉన్నాను, ఇంకా నాకు కిరీటము కావాలి అని అంటూ ఉన్నాడు. అంటున్నాడా లేదా? అమ్మా, 2 ప్రసంగాలు నేర్చుకున్నంత మాత్రం సంపూర్ణుడైపోయావా నువ్వు? ఏవో 2 ప్రార్థనలు నేర్చుకున్నంత మాత్రం సంపూర్ణుడైపోయావా? ఏవో 2 వాక్యాలు తెలిసినంత మాత్రం సంపూర్ణుడైపోయావా? జీవితాంతము ఆధ్యాత్మికములో ఎరగాలి, ఎదగాలి, అభివృద్ధి పొందాలి. దేవునికి స్తోత్రం. నాకు ప్రసంగాలు తెలిసినప్పటికీ సరే మరలా రివిజన్ చేసుకుంటుంటాను, ఒక్కసారి మరలా చూస్తాను. ఎందుకంటే స్టేజ్ మీద నిలబడేటప్పుడు 100 మంది మనల్ని చూస్తారు. కాస్త ప్రిపరేషన్ అయ్యి వెళ్ళాలి. ఆ వచనం నాకు తెలుసు కదా అనుకుని సంతృప్తి పొందుకోకూడదు. ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలనేటువంటి తపన. ఇక్కడ పౌలు గారు గురి యొద్దకు పరిగెడుతూ ఉన్నాడు, కిరీటం పొందాలని ఆశతో పరిగెత్తుతూ ఉన్నాడు. ఈయన పరిగెత్తడానికి గల కారణం ఎవరో తెలుసా? అననీయ అంట. చదవండి, అపోస్తలుల కార్యముల గ్రంథం. నేను దేని నిమిత్తము పట్టబడ్డానో ఇంకా పట్టుకోలేదు అంటున్నాడు. నేను దేని నిమిత్తం పట్టబడ్డానో ఈ పౌలుకి అన్నయ్య వాళ్ళు తెలిసిందంట. దేని నిమిత్తం పట్టబడ్డాడు? క్రీస్తు ఉన్నతమైనటువంటి పిలుపునకు బహుమానము పొందవలెనని, ఉన్నతమైనటువంటి బహుమానం పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాడు, గురి యొద్దకే పరిగెత్తుచున్నాడు. పౌలు ఎంతగా పట్టబడ్డానికి గల కారణం ఏమిటో తెలుసా? నేను సంపూర్ణ సిద్ధి ఇంకా పొందలేదు. దేని నిమిత్తం యేసుక్రీస్తు చేత నేను పట్టబడ్డాను. యేసుక్రీస్తు చేత దేని వల్ల నేను పట్టబడ్డాను? బహుమానం పొందడానికి.
అది ఎవరి వల్ల తెలిసిందంటే అన్నయ్య వల్ల తెలిసిందంట. చదవండి అపోస్తల కార్యములు 9:15 వచ్చిన. అపోస్తల కార్యములు 9:15. అమ్మా నీవు వెళ్ళుము. ఎవరు ఎదుట? అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, అమ్మా ఇశ్రాయేలీయుల ఎదుట నా నామము ధరించడానిక భరించడానిక ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. పౌలు ఎందు నిమిత్తం పట్టబడ్డాడో తెలుసా? నామాన్ని భరించడానికి. అదే నామాన్ని ధరించుకోవడం అనుకోవడం వేరే సంగతి. నామాన్ని ధరించుకోవడం అనుకునేది. ఇప్పుడు నామాన్ని ఏం చేయాలంట? భరించాలంటే నా నామము నిమిత్తము నువ్వు అన్యజనుల ఎదుటికి వెళ్తే అన్యజనులు నా నామము బట్టి నిన్ను దూషిస్తారు, నువ్వు భరించు. నా నామాన్ని బట్టి నిన్ను శిక్షిస్తారు, భరించు. నా నామాన్ని బట్టి నీకు కొరడా దెబ్బలు కొడతారు, భరించు. నా నామాన్ని బట్టి నీకు పిడుగుద్దులు గుద్దుతారు, భరించు. ఎందుకోసమో తెలుసా పౌలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకోసమో తెలుసా పౌలు దేవుణ్ణి పట్టుకున్నాడు? నామాన్ని భరించడానికి పౌలుని దేవుడు పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ధరించడానిక భరించడానిక? ఎప్పుడైనా భరించావా? సువార్తకి వెళ్దాం అనుకోండి, దావీదుకు ఆలోచన కలిగింది. అన్యుల దగ్గరికి సువార్తకి వెళ్ళామనుకోండి, ఇక్కడికి ఎవడరా వచ్చినవాడు అని అన్నాడు అనుకొని పొరపాటున ఒక దెబ్బ చెంప మీద కొట్టేశాడు అనుకోండి, భరించాలా వద్దా? పౌలు ఎందు నిమిత్తం పట్టబడ్డాడో తెలుసా? ఇప్పుడు అర్థమవుతూ ఉందా ప్రేమానందం గారు? దేనికోసం పట్టబడ్డాడో తెలుసా? దేవుని నామాన్ని భరించడానికి పౌలుని దేవుడు పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. మరి నిన్నెందుకు పట్టుకోలేదు? నువ్వు భరించలేవు కాబట్టి. ఏం చేయలేవు నువ్వు? నీకు అంత శాత కాదు కాబట్టి. అందుకే నిన్ను పట్టుకోలేదు. ఆయనకు తెలుసు ఎవరిని పట్టుకోవాలో, ఎవడు భరించేవాడో ఆయనకు తెలుసు బాగా. కష్టాలు ఎదురై పౌలు కనిపిస్తూ ఉన్నాడు. అందుకే పౌలునంట దేవుడు పట్టుకున్నాడా వదిలేశాడా? ఎందుకోసము? నామాన్ని భరించి అన్యజనుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట, రాజుల ఎదుట నిలవబడి యేసు ప్రభువే దేవుడని ప్రకటించబడాలి. అందుకోసము నేను ఏర్పాటు చేయబడినటువంటి ఒక సాధనమంట పౌలు. అమ్మ దేవుడికి తెలిసిపోద్దా ఎవడ పనికొస్తాడు ఎవడ పనికిరాడు? నేను అనుకునేవాడు నేను పనికిరానేంట అనుకోండి. నేను అనుకునేవాడిని తాతయ్య దగ్గరికి. ఇప్పుడు చిన్న సూట్ కేసు పట్టుకొని బ్యాగ్లో బట్టలు సర్దుకొని ఇప్పుడు నేను మీటింగ్లకు వెళ్ళేవాడిని. ఆయన పాట పాడేటప్పుడు పాట తీసేవడం, ఆయన ప్రసంగం చేసేటప్పుడు రాత్రికాల సమయం అందు ఒరే ఈ కీర్తనలు చదువురా, ఈ సామెతలు చదువురా అనుకుని ఆయన ముందు నాకు ప్రిపేర్ అయ్యేవాడు. అని నా చేత చదివించుకునేవాడు. ఆ రెఫరెన్స్ అసలు కరెక్టా లేదు అనుకోండి. నేను అనుకునేవాడిని మా తాతయ్య అంత ప్రసంగికుడు కాకపోయినా సరే ఏదో 2-3 పాటలు నేర్చుకుంటే చాలు అనిపించేది. దేవుడి దయ వల్ల ఆ పాటలు నాకు దేవుడు దూరం చేశాడు. ఆయన వాక్యానికి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. పాటలు పాడిన వాళ్ళు మీరున్నారు. పౌలునంట దేవుడు పట్టుకున్నాడంట. అందుకే పౌలంట బహుమానమును పొందవలెనని, కిరీటము పొందవలెనని గురి ఎత్తకే పరిగెత్తుతున్నాడంట. పౌలికి అర్థమైపోయింది, నేను పట్టబడ్డాను. ఎవరి వలన తెలిసింది అంటే అననీయ వల్ల తెలిసింది పౌలికి. నువ్వు అన్యజనుల ఎదుటికి వెళ్ళాలి, ఇశ్రాయేలీయుల ఎదుటికి వెళ్ళాలి, రాజుల ఎదుటికి వెళ్ళాలి, అగ్రిప్ప రాజు ముందు నిలబడాలి, ఫేస్తు ముందు నిలబడాలి, ఫెలిక్స్ ముందు నిలబడి యేసే దేవుడిని ప్రకటించాలి. అలా ప్రకటించబడుతున్నప్పుడు నీకు దూషణలు వస్తాయి, ప్రకటించబడుతున్నప్పుడు నీకు అవమానాలు వస్తాయి, ప్రకటించబడుతున్నప్పుడు నిన్ను హింసిస్తారు. ప్రకటించబడుతూ ఉన్నప్పుడు ఇదిగో నీవు శ్రమ పొందుతావు, అయినా పర్వాలేదు గురి ఎత్తుకు పరిగెత్తు. వదలకు. నువ్వు శ్రమ వచ్చేసి వదిలేస్తావా దేవుడిని? అమ్మ చెప్పాలి. ఇజమ్మ వదిలేస్తామా? ఎందుకు? దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్ను పట్టుకున్నాడు. ఆయన పట్టుకున్నాడు కాబట్టి గురి ఎత్తుకు పరిగెత్తు, ఆగిపోకు. ఆగిపోను నేను సున్నాలు కాదు,
ఏదైతే ఆయన ఒకటి చేయమన్నాడో ఒకటి చేయము, ఏదైతే ఆయన చేయొద్దు అంటాడో ఆ ఒకటి తర్వాత అన్నీ చేస్తాం. కానీ పౌలు గారి గురేంటో తెలుసా? ఆ ఒక్కటే, ఆ ఒకటి అడక్కని అంటాను. ఎన్ని అడిగినా సరే ఏ అడక్క, ఆ ఒకటి అడక్క. కానీ ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారో తెలుసా? ఏమని అంటున్నాడు? నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను, నేను తలంచుకొనను, అయితే ఒకటి నేను చేయుచున్నాను. ఏంటంట? ఒకటి నేను చేయుచున్నాను. ఇదండి మన ధ్యేయము, మన ధ్యానము ఒకటే. ఏంటంట? మన ధ్యేయము, మన ధ్యానము ఒకటే. నన్ను ఎందుకు దేవుడు ఆ స్వార్థకుని కుటుంబంలో పుట్టించాడు? అలా పుట్టించడం వెనకాల దేవుని సంకల్పం ఏమిటి? స్వార్థ ద్వారా దేవుడు నన్ను ఎందుకు రక్షించాడు? అలా రక్షించడం వెనకాల దేవుని సంకల్పం ఏమిటి? ఈ రోజు క్రీస్తు సంఘములో నన్ను నిలవబెట్టాడు. నన్ను నిలవబెట్టడం వెనకాల దేవుని సంకల్పం ఏమిటి? నేను అది ఒకటే చేస్తాను, ఒకటి తప్ప మరి ఏది నేను చేయను. ఈ రోజు నీవు కూడా ఆలోచన చేయు. ఎందుకు దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు? ఎందుకు దేవుడు నిన్ను పవిత్రపరిచాడు? ఎందుకు దేవుడు నిన్ను పరిశుద్ధపరిచాడు? ఎందుకు దేవుడు తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నిన్ను ప్రత్యేకపరిచాడు? ఆయన సంఘములో ఒక స్తంభముగా నిలవబెట్టాడు. ఆయన సంఘములో ఇదిగో దేవుని బిడ్డగా, దేవుని కుమారుడుగా కొనసాగబడినట్లు ఎందుకు దేవుడు ఇంత కృప నీకు అనుగ్రహించాడు అనుకొని ఆ ఒక్కటే ఆలోచన చెయ్యో. నా జన్మ వెనకాల దేవుని సంకల్పం ఏమిటి? ఎందుకు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు? ఎవరికీ లేనటువంటి గొప్ప భాగ్యం నాకెందుకు దక్కింది? ఈరోజు ఎంతో మంది దేవునికి దూరముగా, దేవుని సహవాసానికి దూరముగా, దేవుని వెలుగుకు దూరముగా ఉంటూ ఎంతో మంది తన జీవితాన్ని, తన ఆరోగ్యాన్ని, తన శరీరాన్ని దుర్బలమైనటువంటి జీవితాలలో కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు కరుణా సంపన్నుడై ఉండి ఆయన సంఘములో నన్ను, ఆయన బిడ్డగా నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆ ఒక్కటి ఆలోచన చెయ్యు. ఇక్కడ పౌలు దేని గురించి ఆలోచన చేస్తున్నాడు తెలుసా? ఆ ఒక్కటే. దేని గురించి? ఆ ఒక్కటే. ఏంటంట ఒక్కటే? అది మంచిదే. అది నెక్స్ట్ పాయింట్కి వద్దాం. ఆ ఒక్కటేంటో ఆలోచన చేసి కీర్తన గ్రంథం, ఇక్కడ దావీదు కూడా ఒక్కటే అంటున్నాడు. ఏంటంట? కీర్తన గ్రంథం 27వ అధ్యాయం. దావీదు యొక్క జీవితంలో ఏంటి ఆ ఒకటి పెట్టుకున్నాడు అనేది చూద్దాం. 27:4 యెహోవా యొద్ద రెండు అడిగినాడు, ఒకటేనా? తమ జీవితంలో ఒకటే ధ్యేయం పెట్టుకో, రెండొద్దు. మరి ఎందుకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు దేవుడు నిన్ను పవిత్రపరిచాడు? ఎందుకు దేవుడు నిన్ను పరిశుద్ధపరిచాడు? ఎందుకు దేవుడు తన ఆలయంలో నిన్ను ఒక స్తంభముగా నిలవబెట్టాడు? దేవుని బిడ్డగా, దేవుని కుమార్తెగా కొనసాగబడేటట్లు ఎందుకు దేవుడు నీకే అవకాశం ఇచ్చాడు అని ఆ ఒకటే దేవుని దగ్గర అడుగు. ఎందుకయ్యా నన్ను పవిత్రపరిచావు? ఆ ఒకటే మన ధ్యేయము, ఆ ఒకటే మన ధ్యానము. ఇక్కడ దావీదు తన జీవితంలో ఒకటి అడుగుతున్నాడంట దేవుణ్ణి. ఏమని అడుగుతున్నాడో తెలుసా? యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు, నా జీవిత కాలమంతయు యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దావీదు జీవితంలో ఆ ఒకటేంటో తెలుసా? దేవుని మందిరము. చప్పట్లు కొట్టు. ఏంటమ్మా? దేవుని మందిరం. జీవితకాలం. అదిగో సుందరరావు గారు చెప్పారు, జీవితకాలం అంటే తన జీవిత కాలమంతయు దావీదుకు ఉన్న ఒకటే ధ్యేయము, ఒకటే ధ్యానము. ఏమిటా ధ్యేయము, ఏమిటా ధ్యానము అంటే దేవుని యొక్క మందిరం. ఉందా నీకు మందిర జీవితము? ఆ ఒకటే ధ్యేయంగా పెట్టుకున్నావా? ఆదివారం వస్తే మరలా క్రిస్మస్ కనబడతావు. ఆ క్రిస్మస్ రోజు కూడాను నీకు పాట ఇవ్వలేదని, ఆ క్రిస్మస్ రోజు కూడాను నిన్ను స్టేజీ మీదకి పిలవలేదని, ఆ క్రిస్మస్ రోజు కూడాను నీకు సమయం ఇవ్వలేదని, నేను రాజునే కానీ అంతకంటే నాకు కావలసింది ఒకటి, మందిరం. నాకు సామ్రాజ్యం ఉంది కానీ నాకు కావలసిందా ఒకటే.
నాకు సింహాసనం ఉంది, కానీ నాకు కావాల్సింది ఆ ఒకటే. నా తర్వాత నా కుమారులు సింహాసనం మీద కూర్చుండి పరిపాలన చేయాలని నాకు ఉంది, కానీ నాకు ఇది వద్దు. నాకు సింహాసనం వద్దు, నాకు సామ్రాజ్యం వద్దు, నాకు రాజుగా కొనసాగబడడం వద్దు. నాకు దేవుని మందిరములో జీవితకాలం అంతయో ఉండాలనే ఆలోచన. ఎందుకంటే దేవుని మందిరములో నాకు ధ్యానించుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవుని మందిరములో నాకు ప్రసన్నత దొరుకుతూ ఉంది. దేవునికి స్తోత్రం. ఏం దొరుకుతుందంట? ప్రసన్నత చూడాలంట దేవుని మందిరములో. ఓరేపు కొండ మీద ఆ పొదలో నుంచి అగ్ని కనబడి మోషేతో మాట్లాడేటప్పుడు మోషే తన చెప్పులు విడిచిపెట్టి సాగిలి పడలేదా? దేవుని ప్రసన్నత చూడగానే, దేవుని ప్రసన్నత ఎప్పుడైతే మనిషి చూస్తాడో గుండె పగిలిపోద్ది. దేవుని ప్రసన్నత మనిషి ఎప్పుడైతే చూస్తాడో సాగిలి పడతాడో. దేవుని ప్రసన్నత ఎక్కడ దొరుకుతుందో తెలుసా? అది కేవలం దేవుని సన్నిధిలోనే దొరుకుతూ ఉంది. ఎక్కడమ్మా? దేవుని ప్రసన్నత చూడడానికి వచ్చావా నువ్వు? దేవుని ప్రసన్నత చూడడానికి వచ్చిన వ్యక్తివైతే నీ గుండె పగిలిపోయి నువ్వు సాగిలి పడాలి. ఓరేబు కొండ మీద ఉన్నటువంటి మోషేకు ఆ పొదలో నుంచి అగ్ని కనబడి మోషేతో మాట్లాడేటప్పుడు మోషే తన చెప్పులు విడిచిపెట్టి సాగిలి పడ్డాడంట. యెరికో మైదానములో కత్తి చేత పట్టుకున్నటువంటి ఆ దేవుని యొక్క ప్రసన్నతను చూచి యెహోషువ అంట తన చెప్పులు విడిచిపెట్టి సాగిలి పడ్డాడంట. సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ సింహాసనుడైనటువంటి ఆ దేవుణ్ణి చూచి యెషయా ప్రవక్త ఏమంటున్నాడో తెలుసా? అయ్యో, నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి వాడును అనుకొని సాగిలి పడ్డాడంట. ఆ చుట్టూ 24 మంది పెద్దలలో, ఆ 4 జీవులలో, ఆ కోటాను కోట్ల దేవదూతల మధ్య, కెరూబుల మధ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని ఆరాధించినటువంటి ఆ దేవుని ప్రసన్నతను చూసినటువంటి ఈ యోహానంట ఆయన్ని చూసేటప్పుడంట ఇదిగో చచ్చిన వాని శవం వలె పడిపోయి సాగిలి పడ్డాడంట. ఒక యెషయా సాగిలి పడినట్లు, ఒక మోషే సాగిలి పడినట్లు, ఒక యెహోషువ సాగిలి పడినట్లు ఆయన ప్రసన్నతను సూచినటువంటి నీవు ఆయన సన్నిధిలో గుండె పగిలిపోయి సాగిలి పడాలి. చప్పట్లు కొట్టు. దావీదు ఆ మందిరములో ప్రసన్నతను చూచి సాగిలి పడుతూ ఉన్నాడు. ఏమైపోతున్నాడు? దేవుని మందిరంలో ఏం చూస్తున్నాడంట? ప్రసన్నతను చూచుటకు. అది చూడడానికి వెళ్ళాలి దేవుని మందిరానికి. ఆ కొండలో నుంచి, ఆ పొదలో నుంచి ఒక శబ్దం వినబడేటప్పుడు తన చెప్పులు విడిచిపెట్టి సాగిలి పడ్డాడు. చేత కత్తి పట్టుకున్నటువంటి ఆ యెరికో మైదానంలో దేవుడు తన ప్రసన్నతను కనపరుచుకునేటప్పుడు చెప్పులు విడిచిపెట్టి సాగిలి పడ్డాడు యెహోషువ. సింహాసనాసీనుడైనటువంటి ఆ దేవుని ప్రసన్నతను చూచి నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన వాడునని రొమ్ము బాదుకున్నాడు యెషయా. ఆత్మస్వరూపుడైనటువంటి ఆ సింహాసనం మీద ఉన్నటువంటి ఆ దేవుణ్ణి చూచి చచ్చిన వాని వలె పడిపోయి సాగిలి పడ్డాడు యోహాను. మరి నువ్వో దేవుని ప్రసన్నతను చూచి రొమ్ము పగిలిపోయేటట్లు ఏడుస్తున్నావా? సాగిలి పడుతూ ఉన్నావా? ఒక మోషేలాగా సాగిలి పడుతున్నావా? ఒక యెషయాలాగా సాగిలి పడుతూ ఉన్నావా? ఒక యోహానులాగా సాగిలి పడుతున్నావా? ఒక యెహోషువలాగా సాగిలి పడుతున్నావా? ఒక దావీదులాగా? దావీదు దేవుని సన్నిధిలో ప్రసన్నతను చూచుచు, దేవుని సన్నిధిలో ధ్యానించుచు జీవితకాలం అంతయు మందిరములో జీవించాలనేటువంటి ఆలోచన, ఒకే ఒకటి ఆశ, ఒకే ఒక ధ్యాస, ఒకే ఒక ధ్యానము, దేవుని మందిరం. అనాది కాలంలోనే నారాయణరావు గారిని దేవుడు మరలా తన మందిరంలోనికి రప్పించుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఈరోజు ఉత్తమమైనదంటే ప్రభు స్వరం వినాలి. దేవుడు దావీదు జీవితంలో దావీదు అవసరమైనది, ఉన్నతమైనది ఒకటే ఎంచుకున్నాడు. ఏమిటి అంటే దేవుని మందిరాన్ని ఎంచుకున్నాడు. ఇక్కడ గురిటివాడు చూపు పొందుకున్న తర్వాత ఆయనకు ఒకటే కనబడుతూ ఉందంట. ఏమిటి అంటే నాకు గురిటితనాన్ని పోగొట్టి నాకు చూపు వచ్చింది. ఇప్పుడు నేను ఎవరి కోసం సాక్షిగా బ్రతకాలి అంటే ప్రభు కోసం నేను సాక్షిగా బ్రతకాలి. ఇప్పుడు నీ జీవితంలో కూడా ఒకటే ధ్యేయం పెట్టుకో. ఇన్ని ధ్యేయాలు వద్దు. ఆయమ్మ సొట్టపోలు ఏంటి? సొట్టపోలు. ఈవిడ గారి కొడుక్కి ఆవిడ గారి కూతుర్నిచ్చి పెళ్లి చేసింది. పెళ్లి అయినటువంటి సంవత్సరానికి విడాకులు అయిపోయాయి. ఆవిడ ఆరాధనకు వస్తుంది, ఈవిడ ఆరాధనకు వస్తూ ఉంది.
అర్థమవుతూ ఉందా? ఈవిడ గారి కొడుకు పెళ్లి చేసింది, ఆవిడ గారి కూతురికి ఇంకా వివాహం కాలేదు. ఆవిడ గారు ప్రపోజనం తయారు చేస్తే మొన్నటి వరకు తీసుకున్నటువంటి ఆమె సడన్ గా మొన్నటి ఆదివారం ఆరాధనలో ప్రపోజనం తీసుకోవడం మానేసింది. ఎవరో? పిల్లగల తల్లి. పిల్లగల తల్లి ప్రపోజనం తీసుకోవడం మానేసింది. ఎందుకంటే విడాకులు అయిపోయాయి. తర్వాత ఆ పిల్లగల తల్లి నా దగ్గరికి వచ్చి, ఆమె తీసుకోలేదు తెలుసా అనుకోని కన్నీళ్ళు కార్చి నా దగ్గర మాట్లాడుతుంది. పాస్టర్, నువ్వు అడగకపోవడం మరి ఎంత విచిత్రం అంటుంది. ఆవిడ తీసుకోకపోతే నేనేం చేయాలి? నేను అడగాల? ఈ వారం దొల్లగొడతాను. కిందటి వారమే కొద్దిగా టెంపర్ నేను కొద్దిగా ఏడి ఎండ ఇదమ్మ ఉంది, బ్యాగ్ వేసుకొని ఉన్నాను. కొద్దిగా అలాగ వెళ్ళిపోయాను. ఆవిడ ఎన్ని మాట్లాడినా సరే అలాగ వెళ్ళిపోయాను. అంటే తన జీవితంలో అవసరమైనది ఒకటి, ఉన్నతమైనది ఒకటే అనుకుని ఎంచుకోవటం లేదు చాలా మంది. ఈరోజు మరియవలే ఉన్నతమైనది ఒకటే, అవసరమైనది ఒకటని ఎంచుకో. వారందరి గురించి నీకెందుకు? ఆవిడ తీసుకుంటే ఏమిటి, తీసుకోకపోతే ఏమిటి? ఆవిడ వస్తే ఏంటి, రాకపోతే ఏమిటి? నీ జీవితంలో ఒకటే జయం పెట్టుకో. నీ జీవితంలో ఒకటే ధ్యాస ఉంచుకో. ఒక దావీదు వలె, ఒక పుట్టి గుడ్డివాడి వలె, ఒక మరియ వలె దేవుడు తన అపారమైన ప్రేమను మనందరిపై ఉండి రక్షించబడును గాక.